వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, విక్రమ బేతాల కథలు ఒక చెప్పండి అండి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు. చెట్టెక్కి అక్కడున్న కళేవరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేవరాన్ని ఆశ్రయించుకున్న భేతాళుడు కూడా రాజుతో పాటు నడిచాడు ముందుకి. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఇంద్రపురి అని ఒక రాజ్యం ఉండేది. దానికి చంద్రసేనుడని రాజుగారు. ఆయనకి ఇందుమతి అని భార్య. ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదు. 12 సంవత్సరాలైందిట వివాహమై. సంతానం లేదు. ఆవిడ గుడి గోపురం, ఆవిడ ఎక్కని గుడి లేదు, తొక్కని పీఠం లేదు, వెళ్తూనే ఉండేది పాపం. ఊరి చివర కొండ మీద పురాతన కార్తికేయ ఆలయం ఉండేదట. ఈవిడ ప్రతి శనివారం అక్కడ ఉపవాసం ఉండి కొండ మీదకి కాలినడకని వెళ్ళి పెద్ద పాము పుట్ట ఉందట అక్కడ మామిడి చెట్టు కింద. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో పాలు పోసి ప్రసాద స్వీకారం చేశాకే మంచినీళ్ళైనా పోసుకునేది నోట్లో. పాపం కొండెక్కి వెళ్ళేది. కొండ దాకా గుర్ర మీద వెళ్ళిపోయేది రథంలో. ఈ కొండ కాలినడకని పైకి ఎక్కేది. ఎన్నేళ్ళు 3 సంవత్సరాలు వెళ్ళిందిట ఆ గుడికి. అట్లా వెళ్ళగా 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 ఒకనాడు ఏమైందట, ఈవిడ పుట్టలో పాలు పోసి యువతలకు వస్తుంటే ఆ పుట్ట పక్కన ఒక బైరాగి లాంటి ఒక ఆయన కూర్చున్నట్టు. జీబు గడ్డము, తలంతా అట్టలు కట్టుంది, పక్కన ఓ సంచి ఉంది, పాత మాసిపోయిన గామంచాలాంటిది ఒక కాషాయ రంగు బట్ట కట్టుకున్నాడు బైరాగి. చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన అమ్మాయికేసి ఆవిడకేసి అలాగే చూసి, ఏమమ్మా ఇంకా కోరిక తీరలేదని చూస్తున్నావా ఇందుమతి అన్నాడు. ఇందుమతి అనేసరికి ఇప్పుడు ఆశ్చర్యం, రాణి నన్ను ఇందుమతి అంటున్నాడు, ఏమమ్మా ఇందుమతి అన్నాడు. అనేసరికి అర్థం కాలేదు. కానీ ఏమనిపించింది, ఏ భగవంతుడో ఈ మారు వేషంలో ఉన్నాడేమోనని దండం పెట్టింది. అవును స్వామి అంది. అనేసరికి ఇతరా అని పిలిచాడు. పిలిచి ఆయన పక్కన ఓ సంచి ఉంది. ఈ సంచిలో అరటిపళ్ళు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క పండు తీసుకు తిను, నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ అరటిపళ్ళు ఉన్నాయి, ఈ కోరిక తీరుతుంది అనగానే వాడికి ఉత్సాహం వచ్చింది. కార్తికేయుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధిస్తే కదలి వంధ్యము కాకవంధ్యము పోతుందని కథ. అరటి చెట్టుకి వంధ్యత్వం అది ఒక్కసారి గెలొస్తుంది. అవునవును, దానికి 2 గెలలు వస్తాయిట కార్తికేయుడు అనుగ్రహం లభిస్తే. అలాంటి కథలు విని విని ఉంది ఆవిడ. అరటిపండు అనగానే ఆవిడకి ఉత్సాహం వచ్చింది. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పక్కనున్న సంచిలో చేయబెట్టింది. సంచి నిండా అరటిపళ్ళు ఉన్నాయి. అందులో కొన్ని మెత్తబడిపోయి, కొన్ని వాడిపోయి, కొన్ని వేళ్లాడిపడిపోయి అట్లా ఉంటే ఆవిడ సంచిలో అంతా కలయి వెతికి చేతికి దొరికిన లావుపాటి పండుని, పుష్టిగా ఉన్న పండుని ఏమనుకుంది, నాకు బలంగా ఉన్న పిల్లవాడు కావాలి, ఈ డొక్కుపళ్ళు తీసుకుంటే డొక్కు పిల్లవాడు పుడతాడో ఏమిటోనని బాగా వెతికి బాగా బొద్దుగా లావుగా ఉన్న పండుని తీసుకుంది. పండుని తీసుకొచ్చింది, ఇంటికి వచ్చింది. భర్తకు సంతోషంగా భర్తకు చెప్పింది, ఆయన ఎవరో మహానుభావుడిలో ఉన్నాడు, అరటిపండు తింటే నాకు సంతానం కలుగుతుందేమో అంటే, నువ్వు ఎంతమందో మహానుభావులను చూసావు అన్నాడు ఆయన వెటకారంగా. రాజుకేం పెద్ద నమ్మకం లేదు, ఈ గుళ్ళు గోపురాలు వీటి వెనకాల పడ్డం మీద ఆసక్తి లేదు ఆయనకి. కలిగితే కలుగుతారు ఏమిటి అని ఉండేది. మరి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కొంటారు కదా. ఈవిడ గబగబా ఇంటి లోపలికి వెళ్ళి దేవతార్చనది ముగించుకుని ఈ అరటి పండుని ప్రసాదంగా తీసుకోవటానికి చూస్తే అవి ఏం పండది, జంటక పండు, కవల పళ్ళు ఉంటాయి కదా, అతుక్కుపోయిన ఉంటాయి పళ్ళు, అందుకే అదంత లావుగా ఉంది. తినేసింది పండు. రాజుగారికి ఏం పెద్ద నమ్మకం లేదు, కానీ ఈవిడ కొంచెం భక్తితోటే ఉంది. తర్వాత కూడా వారం వారం ప్రతి శనివారం కొండ మీదకి వెళ్ళేది. ఆయన ఏనాడు ఈవిడ కనపడలే, ఒక్కసారి కనిపించాడు, అరటి పండు ఇచ్చాడు. 3-4 నెలలకి ఈవిడ గర్భవతి అని తేలింది. ఇంకేముంది, ఆ బైరాగాయనే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడే ఆ స్వరూపంలో వచ్చాడని సంతోషించింది. చివరికి నెలలు నిండినాయి. ఆవిడకి 2 కుమారులు పుట్టారు. జంట అరటి పళ్ళతో పిల్లలు పుట్టారు. కానీ ఈ కవల పిల్లలు ఆ పళ్ళెట్ట అతుక్కున్నాయో వీళ్ళు కూడా అటాగే అతుక్కుని పుట్టారు. అయ్యో, సియామేస్ ట్విన్స్ పుట్టారు. ఏం చెయ్యాలో తెలియలా ఈవిడికి. ఈ పిల్లల్ని సెపరేట్ చేయటం ఎట్లా, దాని మీద బోలెడంత ప్రయత్నం చేసింది. ఆ వైద్యుల్ని ఈ వైద్యుల్ని, వీళ్ళని వాళ్ళని తేగ పిలిచింది. ఎంతమంది వచ్చినా ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఒక పురోహితుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ అశ్విని దత్తుడని ఒక అద్భుతమైన వైద్యుడు ఉన్నాడు, ఆయన శస్త్రచికిత్సలు చేయడంలో నెంబర్ 1 దిట్ట. పిల్లల్ని కోసి అతికించగలడు, కోసి వీళ్ళని సెపరేట్ చేయగలడు, కావాలంటే అతికించగలడు కూడా అనేసరికల్లా ఇప్పుడు ఈ అశ్విని దత్తుడు ఎవరు,
వీళ్ళ పక్కనున్న సింహపురి రాజధాని రాజుగారి యొక్క ఆస్థాన వైద్యుడు. వాడు జయకేతుడు. ఆ రాజుగారు పరమ కోపిష్టివాడు. ఆ రాజుకి ఈ రాజుకి పడదు. ఓకే. చంద్రసేనుడికి జయకేతుడికి పడదు. ఈవిడేమో గబగబా భర్త దగ్గరకు వచ్చి ఏమండి ఇట్లా పురోహితుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్తున్నాడు ఇట్లాంటివి చాలా చేసేట ఆయన అనేసరికి ఈయన అన్నాడు, చటాట్ పిల్లలు ఇట్లా ఉంటే ఉన్నారు, ఆ రాజ్యం వాడి దగ్గర నుంచి ఇది చేసుకునేది ఏమిటి, కుదరదన్నాడు. ఈ లోపల పిల్లలు పుట్టారని వీళ్ళకి అనేక దేశాల నుంచి బోల్డ్ అన్ని ఇవి వచ్చినాయి. ఏమంటారు, కంగ్రాచులేషన్స్ వస్తాయి కదా, ఏమన్నారు బెస్ట్ విషెస్ వచ్చినాయి. ఇంకా ఏమిటో అందరూ తల అభినందన ప్రశంసా పత్రాలు అభినందన పత్రాలు. ఈ అభినందన పత్రాల్లో జయకేతుడు కూడా పంపించాడు. కమల పిల్లలు పుట్టారట, అబ్బాయి 2 మగ పిల్లలు పుట్టారట, పాపం అతుక్కుని ఉన్నారట. దీనికి సంతోషంగా ఉంది, దానికి బాధగా ఉందని రాశాడు 2 వాక్యాలు. ఆ వాక్యాలు చూసి ఈయనకి పుండు మీద కారం చల్లినట్టే, నేను నచ్చల, ఠాట్ వీల్లేదన్నాడు. అనేసరికి ఇందుమతి మాత్రం వదిలిపెట్ల. ఆయనకి ఆవిడకి ఎలాగైనా సరే వెళ్ళి అశ్విని దత్తుడి దగ్గరికి వెళ్ళి ఆ వైద్యం చేయించుకోవాలని ఉంది. అక్కడి నుంచి భర్తకి చెప్పకుండా మా పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి పిల్లల్ని ఇంట్లో పెట్టి ఒక దాసి దాని సహాయంతో సామాన్యంగా వేషం వేసుకుని సింహపురికి వెళ్ళిపోయింది. వెళ్ళింది. వెళ్ళి అశ్విని దత్తుడి కోసం వెతుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, బాబు మా పిల్లలు అతుక్కుని పుట్టారు, పిల్లలకి శస్త్రచికిత్స చేయాలి అని అడిగేసరికి తప్పకుండా చేస్తానమ్మా, 5-6 చేసున్నాను, పిల్లలు ఎంత వయసు వాళ్ళు, ఏమిటి, ఏ భాగాలు అతుక్కుని ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నారా, అన్నం తింటారా, తెలివిగా ఉన్నారా అన్నీ కనుక్కున్నాడు. ఇది సులువేనమ్మా, చెయ్యొచ్చు అన్నాడు. చేయొచ్చు అంటే అంత సులువు కాదండి, నేను ఇంద్రపురి రాజుగారి భార్యని, ఇందుమతి నా పేరు చెప్పేసింది. అనేసరికల్లా ఈయన అన్నాడు, అమ్మా నీకు మీ కనుక వైద్యం చేస్తే నన్ను చంద్రపూర్ నుంచి బహిష్కరిస్తారు, ఇక్కడి నుంచి మా రాజ్యం నుంచి నన్ను బహిష్కరిస్తారు, ఉరి కూడా వేసిన ఆశ్చర్యపోక్కర్లేదు, మీకు మాకు పడదు అనేసరికి ఆవిడ వలవలా ఏడ్చింది. 12 సంవత్సరాలు నేను ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని గడపలేదు, ప్రతి చోట పూజ చేశాను, లేక కలిగిన పిల్లలు లక్షణంగా పుట్టారు, ఇలాంటి పరిస్థితి ఉంది, నేనేం చేయను, నువ్వు తప్పిస్తే నాకు ఇంకొక దిక్కు లేదు అని లబోదీపమని ఏడ్చింది. ఏడిస్తే ఆయన అన్నాడు, అమ్మ నా ప్రాణాలకు ప్రమాదం లేకుండా చేయగలవా నువ్వు అన్నాడు. ఏమిడంది, చేస్తా తప్పకుండా, నీ ప్రాణాలకి నాది పూచి, నీకే సమస్య రాదు, నా భర్తతోటి రాదు, పక్కన మా జయకేతుడితోటి కూడా రాదు అని చెప్పేసరికి అలా ఆయన ఈవిడ వెనకాల పడి బయలుదేరి వచ్చి ఇంద్రపూరికి వచ్చాడు. ఒక 8-10 రోజుల పాటు పిల్లలకి రకరకాల మందులు ఇచ్చి పిల్లల్ని దగ్గరుండి చూసి ఒకనాడు ఇద్దరికి ఆపరేషన్ చేసేసాడు. పిల్లలిద్దరూ సెపరేట్ అయిపోయారు. హీలింగ్కి ఒక నెల పట్టింది. నెల పట్టాక ఈవిడేం చేసింది, ఈవిడికి ఇంకేం చెప్పింది, ఎవ్వరికీ తెలీదు, 2వ కంటి వాడికి తెలీదు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం అని చెప్పింది. ఒకరోజు ఉదయమే రాజకుమారులు ఇద్దరూ సెపరేట్ అయ్యారు. ఈ పిల్లలకి ఈ వైద్యం చేసిన ఆయన ఈ ఫలానా సింహపురి తాలూకు రాజకు వైద్యుడైన అశ్విని దత్తుడు అని చెప్పి ప్రకటన చేయించింది. అన్ని రాజ్యాల వాళ్ళకి ఉత్తరాలు రాయించింది. అశ్విని దత్తుడు మా పిల్లల్ని సెపరేట్ చేశాడు, ఉత్తరాలు రాయించేసింది. అశ్విని దత్తుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, ఇందుమతి ఏం చెప్పింది, రహస్యంగా ఉంచుతాను, నీకు ప్రాణాలకు ఏ ప్రమాదము లేదండి, చెప్పితే రాజుకు తెలిసిపోతుంది కదా, మరి ఎందుకు చెప్పింది అని అడిగాడు. అడిగేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, ఇందులో ఏముంది, దాచిపెడితే రహస్యం, అందరికీ చెప్పాక ఇంక చేసేదేముంది, మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది, అందరి రాజులు అద్భుతం, సింహపురి వాళ్ళ దగ్గర ఎంత అద్భుతమైన వైద్యుడు ఉన్నాడు ఓహో అంటారు. ఇప్పుడు ఆయన రాగానే వాళ్ళకి వైద్యం ఎందుకు చేసామని ఈయన ఏమైనా చేశాడు అనుకో, ఈ రాజుగారి ఇది ఏమవుతుంది కదా, ఆయన పరువు పోతుంది, నోరు మూసుకుని ఊరుకుంటాడు, నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంటాడు. మనం ఏం చేయాలి, గోల్ చేయాలి ఏదైనా, అప్పుడు ప్రమాదం తక్కువ. ఆయనకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో ఇంకా ప్రమాదం ఏముంది, ఇంకా ప్రమాదం లేదు. ఆయన ఏమైనా ప్రశంసలు ఇస్తే ఇచ్చాడు, సన్మానం చేస్తే చేశాడు, లేకపోతే లేదు.
కానీ ఏం అనడానికి మాత్రం వీల్లేదు. ఓకే. ఎందుకంటే లోకంలో ప్రతి వాళ్ళకి ఆయన్ని ఈ రాజుగారు శిక్షించాడంటే రాజును బాయ్కాట్ చేస్తారు. 2 పసిబిడ్డల ప్రాణాలు కాపాడిన వైద్యుడిని నువ్వు ఈ పని చేసావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి అంటారు. అవును. పరువు పోతుంది, డీగ్లేమర్ అయిపోతాడు, డిమోరలైజ్ అయిపోతాడు. అందుకని అవేవి అవ్వకుండా ఉండటం కోసం ఆయన ఏం చెయ్యడు. అది ఆలోచించే ఇందుమతి ఈ ప్రకటన చేసింది. ఆవిడ తెలివిగా చేసింది. అశ్వినీదత్తుడి పేరు ప్రధ అన్ని దేశాలకి వెళ్ళింది. తను తన పిల్లలకి వైద్యం చేసినందుకు కృతజ్ఞతగా ఆయనకి మంచి పేరు తెచ్చింది. దాంతోపాటు ఆయన ప్రాణాలకు ప్రమాదం లేనటువంటి ముందు కాళ్ళకి అడ్డం వేసింది అనమాట తెలివిగా. అది కథ కంచికి మనం ఇంటికి. ఇది ఎప్పుడైతే చెప్పాడో ఈయన విక్రమార్కుడు బేతాళుడు అన్నాడు, చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌన భంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.